బంగారం లాంటి అమ్మాయి సార్. నాన్నకి చెప్పకుండా గడప కూడా దాటదు సార్. రాత్రికి రాత్రి అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు సార్. తను ఒకసారి మాట్లాడమనండి. సార్, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని. సరైన కామ పిశాచి సార్ వాడు. ఎలా చెప్పాలో తెలియట్లేదు. హాయ్. వేసుకున్న అండర్వేర్ ని అస్సలు ఉతక్కుండా దాన్ని అలాగే తిప్పి దాన్ని వేసుకునేవాడు నీ తమ్ముడు. ఐ లవ్ యూ. అయ్యో తల పగిలిపోతుందిరా. వాడికంటూ పనికి మాలిన 4 ఫ్రెండ్స్ ఉంటారు. డౌన్లోడింగ్ వాళ్లే హెల్ప్ చేస్తారు. ఈ యాటిట్యూడ్ లాంటివి నా దగ్గర చూపించమా. అవును, ఈ బిడ్డ మీకు దొరికింది ఏ ఏరియా చెత్తకుండీలో అన్నారు? నీ బిడ్డ దాంతో పాటు నీది కూడా కడుగుతాను. నా జన్మ ధన్యమైపోద్ది. మీ వల్ల మేము బాగుండాలే కానీ మీకంటే బాగుపడకూడదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి వీణ్ణి బాగా నమ్ముతోంది. ఆ నమ్మకాన్ని కాపాడుకోమని చెప్పు. అసలేమైందో తెలియని స్థితిలో బలి అయిపోయా జరిగిన కథలో. సూర్యుడివై చంద్రుడివై ప్రపంచమ